తీసుకొని నేటి ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థనలోకి వెళ్దాం. మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని అద్భుతంగా ప్రేమించిన మా యేసురాజా, ఈ ప్రత్యేకమైన దినాన, ఈ పునరుద్ధానపు ఆదివారాన మీ సముఖంలోనికి ఈ రీతిగా చేరి నిన్ను ఆరాధించుకొనుటకు, నిన్ను మహింపరచుటకు, నిన్ను గణపరచుటకు, నీకు స్తుతియాగమ చేయుటకు, నీ యొక్క వాక్కుల ద్వారా మా జీవితాలను సరిచేసుకొనుటకు, మరి యొక్క శ్రేష్టమైన గడియలను మా జీవితాల్లో అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. దినాన ఈ యొక్క ఆరాధనను మేము జరిపించుండగా నీ యొక్క సన్నిధి, నీ యొక్క ప్రసన్నత మా మధ్యన సంచరింప చేయనైన దేవా, నీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. నేను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిగా మేము ఉండగలుగుటకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను దేవా. మరి సమయానికంటే ముందుగా నీ బిడ్డలను ప్రభా నీ మందిరంలోనికి నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఇక నువ్వు మార్గ మధ్యంలో ఉన్న బిడ్డలను సకాలంలో క్షేమకరంగా మా మధ్యలోనికి చేర్చినైన దేవా, మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. మరి ఏ రీతిగా ఈరోజు ఆరాధనను మేము ప్రారంభించుండగా ఆది నుంచి అంతవరకు కేవలము మీరే అధ్యక్షత వహించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకోమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. మన మధ్యలో ఉన్న పిల్లలు వచ్చి కొంచెం పాటలు పాడి దేవుని మహిమపరచవలసిందిగా కోరుచు. దేవుని మహాకృప వలన మన దేవుడు వారంలో మనల్ని, మన కుటుంబాన్ని, సంఘాన్ని, సంఘ బిడ్డల్ని ఎంతగానో కాచి కాపాడి మరి పునరుద్ధాన సన్నిధిలో ఆయన నామాన్ని గణపరచడానికి, మహిమపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతకే దేవునికి లెక్కలేనటువంటి వందనాలు. అలాగే సంఘం తరఫున మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి 72వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకుందాం. ప్రేరేపించబడిన వారు మొదటి వచనాన్ని చదివినట్టయితే తర్వాత వచనాన్ని కలిపి చదువుకుందాం. దేవా, రాజులకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. నీతిని బట్టి నీ నీతిని బట్టి పర్వతములు చిన్న కొండలను, ప్రజలకు నెమ్మది పుట్టించును. సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము, కలములన్నిటిను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉంది. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు, అతని శత్రువులు మన్ను నాకెదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేసేదరు, అన్ని జనులందరూ అతని సేవించెదరు. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. అతడు చిరంజీవి అగును, షేబా బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమములకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతని పొగడుదురు. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. అతన్ని బట్టి మనుష్యులు దీవింపబడుదురు, అన్ని జనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు.
ఉండును గాక. ఆమేన్ ఆమేన్. యెషయా కుమారుడు దావీదు ప్రార్థనలు ముగిసెను. పరిశుద్ధవాక్యం కృష్ణ. దయచేసి అందరూ కూర్చోవాలని మనం చేస్తున్నాం. బిడ్డలు సందేశం వెళ్ళాలని నమ్మి మరి సలహపడినటువంటి కీర్తన భాగాన్ని మన మధ్యలో అక్క పాస్టర్ గారు ఉన్నారు, వారు వచ్చి వివరిస్తారు. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని మాట వినాలని మీ అందరికీ మనం చేస్తాం. మరొక ఆదివారం దినాన్ని పరిశుద్ధ దినాన్ని నా జీవితంలో మా జీవితంలో దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు చేస్తున్నాను. రేపు నిలబడి 52వ సొలొమోను కీర్తనను నేను ధ్యానిస్తుండగా నీవే నాకు శక్తిని ఆరోగ్యాన్ని దయచేసి వినబడి నీ వాక్యం వినబడినట్లుగా మా చెవులను గ్రహించినట్లుగా మా హృదయాన్ని నీకు లోబడే హృదయాన్ని మంచి మనసుని మాకు దయచేయని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. 72వ కీర్తనని అమ్మాయి చదివినప్పుడే సొలొమోను కీర్తన అని చదివింది. సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు. దావీదు రాజు, రాజకుమారుడు రాజే, రాజు కనుక ఈ సొలొమోను కీర్తన రాజుకు సంబంధించినగా అయి ఉంటుంది. కానీ సొలొమోను కూడా యేసుక్రీస్తుతో పోలుస్తారు. సొలొమోనుని యేసుక్రీస్తుతో కూడా పోలుస్తారు. ఆయనకి ఈయనకి వ్యక్తి సంబంధం ఉంటారు. మొదటి వచనం చదవండి. దేవా రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయు. సొలొమోను ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయు. దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని తెలియజేయమని కోరుతున్నాడు సొలొమోను. 2వ వచనం నీతిని బట్టి నీ ప్రజలకు, న్యాయ విధులను బట్టి శ్రమనందిన నీ వారికి అతని న్యాయం తీర్చును. 3 నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నిర్బంధించును. ప్రజల్లో శ్రమనందిన వారికి అతని న్యాయం తీర్చు. ఈ 2, 3, 4 వచనాల్లో మనం గమనిస్తాం. రాజు ఏం పని చేస్తాడు? న్యాయం తీర్చుతాడు. ఎలా న్యాయం తీర్చుతాడంటే సొలొమోను జీవితంలో తన పరిపాలనా కాలంలో ఒక సంగతి జరుగుతుంది. ఇద్దరు తల్లులు ఉంటారు, ఒక పిల్ల ఉంటారు. ఉంటే ఇది నా పిల్ల, ఇది నా పిల్ల అని ఇద్దరు తగ్గలాడుకుంటుంటారు. అందరికీ తెలిసిన సంగతే. అప్పుడు సొలొమోను రాజు దగ్గరికి తీసుకొస్తే ఆయన చెప్తాడు, ఒక కత్తి తీసుకొచ్చి 2 ముక్కలు చేసి ఇద్దరు తల్లులకి ఇచ్చేయమంటారు. రాజు అలా చెప్పగానే అసలు తల్లి ఏమో ఈ పిల్లని చావనివ్వదు, బ్రతుకుని అంటారు. 2వ తల్లి ఈ 2 ముక్కలు చేసి తిరగమొక్క వేయాలి. అప్పుడు రాజు ఏమంటాడు? ఎవరైతే బిడ్డను ప్రాణాలతో ఉంచుతారో అదే నిజమైన తల్లిని, అది ఆ నిజమైన తల్లికి ఇస్తుంది. అంత న్యాయం తీర్చే రాజు సొలొమోను రాజు. సొలొమోనుకి ఇంకో పేరుంది జ్ఞానంకి ప్రతినిధి. జ్ఞానం అంటే సొలొమోనే, అలా గుర్తొస్తుంది కదా. ఈ న్యాయం తీర్చే దేవుడు ఏం చెప్తున్నాడంటే శ్రమనందిన వారికి అతను న్యాయం తీర్చును. 2వ వచనం 2వ భాగంలో శ్రమనందిన వారికి ఆయన న్యాయం తీర్చును. 2వ సంగతి 4వ వచనంలో 2వ భాగం, మొదటి భాగం ప్రజల్లో శ్రమనందిన వారికి ఆయన న్యాయం తీర్చు. అతడు చక్కని న్యాయం తీర్చే సొలొమోను రాజు సంగతి ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ ఇతను ఎలాంటోడంటే బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టేవారిని నెలకొట్టు. బీదలను రక్షించి
వారిని బాధ పెట్టే వారిని నలగొట్టు. అంటే పేదలు అంటే చాలా ఇష్టం. అందుకే పత్రమందంలో కూడా రాశాడు, ధనవంతుడు పేద లాజరు. ఎవరికి పరలోకం దక్కింది? పేద లాజరుకే పరలోకం అబ్రహాం అనుకునే అదృష్టం దొరికింది. ధనవంతుడికి మాత్రం నిత్య నరకం దొరికింది. అలా మనం అనుకుంటే పేద లాజరుగా పేదలుగా పుట్టడం వలన మనకి లాభాలు ఏంటి అంటే పేదల పిల్లలను ప్రభువు రక్షిస్తాడు. బాధ పెట్టి వారిని నలుగుతాడు. పేదల పిల్లలు రక్షించబడతారు అని చెప్తున్నాడు. ఇంకా 12వ వచనం చదవండి. దరిద్రుడు మొరపెట్టగా అతడు వారిని వినిపించు. ధనవంతులు మొరపెట్టగా కాదు, దరిద్రులు మొరపెట్టగా ఆయన వారిని వినిపించు. తర్వాత దీనులను నిరాధారులను అతడు వినిపించు. దీనులకు అహంకారులను కాదు, దీనులను నిరాధారులను ఏ ఆధారం లేని వారిని అతడు వినిపించు. తర్వాత పేదలను అతడు కనిపించు. పేదల ప్రాణంలో అతడు కాపాడును. కపట బలాత్కారుల నుండి అతను వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియంగా ఉండదు. ఎవరి ప్రాణం? పేదలైన వారి ప్రాణం దేవుని దృష్టికి ప్రియంగా ఉంటుందంట. కనుక మనం ఈ లోపల జీవించిన కాలం అంతా ఎలా ఉండాలంటే దీనులంగా, నిరాధారులుగా, నిరుపేదలుగా, పేదలుగా ఉండాలి. మనకు ఎంత అంతస్తున్నా ఏమైనా మనం తగ్గించుకొని మనం జీవిస్తుంటే దేవుడు పేదలను సంరక్షించే దేవుడు, పేదలను మరి విమోచించే దేవుడు, విడిపించే దేవుడు. కనుక ఆయన కనికరించే దేవుడు, రక్షించే దేవుడు. వారిని దృష్టికి పేదలు ఆయన దృష్టికి ప్రియంగా ఉంటారు. 17వ వచనం చదువు. అతని పేరు నిత్యము నిల్చును. అతని నామము సూర్యునంతకాలము చిగుర్చును. అతని పేరంటే యేసుక్రీస్తు పేరు అన్న సొలొమోను పేరు. సొలొమోను జ్ఞాపకం చేసుకుంటాం మనం. అలాగే యేసుక్రీస్తుని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన పేరు నిత్యము నిలిచే పేరు ఉంటుంది. బీదలను కటాక్షించేవాడు అన్న వాక్యం 41:1లో ఏముంటుంది చూడకుండా చెప్పాలి. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలకు విభోగానికి తప్పించు. అలాంటి మంచి వాక్యాలు. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. అలా మనం ఎప్పుడు మనం కాకపోయినా మనకంటే పేదలైన వారిని కటాక్షించాలి. అటువంటి ధన్యకరమైన జీవితం మనకు ఉండాలి అని మనకు కోరుకుంటాం. అతన్ని బట్టి మనుషులు దిగిపోవాలి. అన్ని జనులందరూ అతను ధన్యుడని చెప్పుకుంటారు. దేవుడు ధన్యుడు ఎలా చెప్పుకుంటారంటే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యుడు. యెహోవా తమకు దేవుడుగా, నాకు దేవుడు యెహోవాయే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ నన్ను ఏలుచున్నాడు, ఆయనే నా దేవుడు అని చెప్పుకోరు జనులందరూ ధన్యులు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఈ మాట కూడా 136:4లో ఉంటారు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయవాడు. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. కనుక మనం ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. ఆయన ఎలాంటి నామం అంటే మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. తర్వాత సర్వభూమియు ఆయన మహిమతో నిండును గాక. ఆమేన్ ఆమేన్. యెషయా కుమారుడు గారు దావీదు ప్రార్థన ముగిశాడు. ఈ మాట కూడా ముఖ్యం. దావీదు కీర్తనలతో ముగిసింది. ఇక మీద వచ్చేవి ఆసాపు కీర్తనలు, మోషే ప్రార్థన, సొలొమోను కీర్తనలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. కనుక యెషయా కుమారుడైన దావీదు ప్రార్థనలు ఈ అధ్యాయంతో ముగిసింది. తర్వాత తృతీయ స్కందం, మొదటి ప్రథమ స్కందం అయిపోయింది, ద్వితీయ స్కందం అయిపోయింది. రేపటి నుంచి వచ్చే వారం నుంచి మనం ధ్యానించేది తృతీయ స్కందం. ఈ అధ్యాయంలో ముఖ్యంగా మనం నేర్చుకునేది ఏంటంటే బీదలను కటాక్షించేవాడు ధన్యుడు.
పేదలైన వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకంటే పేదలైన వారిని మనం ప్రేమించాలి, కనిపించాలి. అంతేకాకుండా ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయవాడు. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేయవాడు. ఆయన మహిమగల నామము నిత్యము ఉంటుంది కనుక ఆయన నామాన్ని స్తుతిద్దాం, గర్భద్దాం. సర్వభూమి అంటే భూమిలోని సర్వజనులు ఆయన మహిమతో నిండి ఉండాక ఆమె నామని అంటే 2 సార్లు అన్నాడంటే ఇది ఖచ్చితంగా అవును అని అర్థం. కనుక మనం దేవుడిని స్తుతిద్దాం. గొప్ప దేవుడు మనకు దొరికాడు కనుక ఆయన న్యాయం తీర్చే దేవుడు మనకున్నాడు కనుక మనం వందనాలు చెల్లిద్దాం. పేదలను సంరక్షించేవాడు ధన్యుడు అన్నాడు కనుక దేవుని స్తుతిద్దాం, పేదలను కనిపిద్దాం, పేదలను విమర్శిద్దాం. అటువంటి మనసు కలిగి మనం జీవిద్దాం. మరి అంత మాత్రం కాకుండా ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడని సర్వభూమి ఆయన స్తుతిస్తుండే మనం స్తుతిద్దాం. మహిమగల ఆయన నామాన్ని స్తుతించి గర్వపడుదాం. దేవుడు గత వారంలో మీ పట్ల, మీ కుటుంబం పట్ల, సంఘం పట్ల, కుటుంబం పట్ల చేసిన మేళ్లను, ఉపకారాన్ని తలంచుకొని దేవుని స్తుతియాగం చెల్లిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. మహోన్నతుడా, మహాప్రసిద్ధుడా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, గడిచిన వారం నుండి ఈ వారం వరకు మమ్మల్ని సురక్షితంగా, సజీవులతో, క్షేమంగా, ఆరోగ్యంగా ఉంచిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దీవించి రుణం చెల్లించుకోవడం కలం ప్రభా. ఈ లోకంలో మేము జీవించినంత కాలం మీ గొప్ప నామం సూచించబడాలని నేను తీసేస్తున్నాం, సూచిస్తున్నాం తండ్రి. ప్రభా, న్యాయం తీర్చే దేవుడు నేనున్నాను అంతా మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. పేదలను కనిపించేవాడు, ధన్యులను సర్వించావు నాయన. నువ్వు పేదలను ప్రేమించే దేవుడు. మేము ఆ రీతిగా జీవించలాగా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి నాయన. నీ ఒక్కడే ఆశ్చర్యకార్యాలు చేయవాడు కనుక నేను స్థుతిస్తున్నాం. నిత్యము నీ నామము స్థుతించబడుగాక అని సొలొమోను సర్దిస్తున్నాడు ప్రభా. నాయన, నిత్యము నీ మహిమగల నామము సర్వభూమి మీద స్థుతింపబడుగాక అని సర్దిస్తున్నాడు కనుక ప్రభా, మేము నిత్యము మీరు స్థుతిగా చెల్లించే కృపను మాకు దయచేయండి ప్రభా. మా బిడ్డలను, మా కుటుంబాన్ని, సంఘాన్ని నాయన అందరినీ క్షేమంగా సజీలకు ఉంచిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలకు వెళ్ళి వచ్చులను, యవనస్తులు కాలేజీకి వెళ్ళి వచ్చులను నాయన, ఉద్యోగాలు చేసిన వారు ఉద్యోగాలకు వెళ్ళి వచ్చులను. ఇవే వారికి తోడుగా ఉన్నాం. వారిని వందనాలు. ప్రయాణాల్లో రాకపోకల్లో ఉన్న వారి అందరికీ క్షేమాన్ని దయచేసిన తండ్రి నీకు వందనాలు. అవసరప్రేల్లో చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు నాయన వారి పరిస్థితుల్లో, నాయన వారి స్థితిగతుల్లో నీవే ఉండి వారిని ఆదరించి ఆయా సమయాల్లో ఆదుకున్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళకి నెమ్మదిని దయచేయండి, స్వస్థతను దయచేయండి ప్రభువా. మీ కృపను ప్రారంభం చేస్తున్నాను. ఇంతవరకు జరిగించిన ఆరాధన ఎంతో లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ఇక్కడ జరగాల్సిన ఆరాధన మీరే ఆధిపత్యం వహించి ఆయన మీ బిడ్డలు నిలబెట్టి మీ వాక్కును ప్రచురించలాగిన మీరు ఆయనలో తెలిసి ఏవే ఆయన ఆశీర్వదించకు మరుగుపరిచి మీకు వాక్కులు ఉంచటకు సహాయం చేయండి ప్రభా. ఈ ఆదివారం ఆరాధన నా మా జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండగా జీవించమని నా ప్రభువును, రక్షకుడు ఆయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కొద్ది ఆరాధన నీకే సమర్పించుతున్నాను తండ్రి. మనందరూ కూడా కానుకలు సమర్పించుకుందాం. నన్ను పెద్ద శంకరయ్య ఉన్నారు, వారు వచ్చి ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. ఓ ప్రభువా యేసయ్యా, నీ నామమే నేను గణపరుతున్. ఓ ప్రభువా యేసయ్యా, నీ నామమే నేను గణపరుతున్.
కళ్ళు మూసుకుంటే మరి కాన్ఫ్లిక్ట్ ప్రార్థించుకుందాం. మన మధ్యలో పెద్దలు దయామణి గారు ఉన్నారు, వారు వచ్చి కాన్ఫ్లిక్ట్ ప్రార్థించుకుంటున్నారు. దేవామణి బిడ్డలందరూ స్కూల్కి క్షేమంగా ఇంటికి వారికి చేర్చిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన సచివులు ఎక్కడో మమ్మల్ని ఇంతవరకు ఉంచినందుకు నీకు వందనాలు. దాని బిడ్డలు నడిపించమని వేలాడించుకున్నాను. ఆయన మేమందరం తండ్రి ఎల్లప్పుడూ నీ అందు భయభక్తులు తండ్రి ఉండే జీవితం మాకు అనుగ్రహించమని మేము అడుగుతున్నాను. ఆయన ప్రభావ గ్రహాల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాను. ప్రభావ తండ్రి ఎత్తబడి గుంపులో ఉండించమని మేము అడుగుతున్నాము. ఆయన ప్రభావ సంఘంలో అభివృద్ధి పరచమని మేము అడుగుతున్నాము. ఆయన మమ్మల్ని కాయచు కాపాడుచున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రభావ నాకు తెచ్చిన పిల్లల ప్రభావ ఇంకా మరి డబ్బులుగా మీరు ఇస్తారని మేము అడుగుతున్నాము. రైతు క్షమించగలరు మమ్మల్ని భావన మీద నీ క్రియతో అతి త్వరలో రాను జరిగే నీ స్నామం అడిగి నేను కూర్చున్నాను. అందరూ చూసుకుందాం. వారపు ప్రకటనలు విందామండి. మరి పాస్టర్ గారు ప్రకటనలు చదివిపిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా వినాలని. ప్రతి బుధవారము మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు అనారోగ్యంతో ఉన్న వారికి ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారము మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు స్త్రీల కూడిక జరుగుతుంది. స్త్రీలటువంటి వారు ఆ కూడికకి రావాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రేయర్ రిక్వెస్ట్ గమనించండి. గడిచిన వారంలో తెలియజేయబడిన రీతిగా మరి వానాటి ఆపరేషన్ దేవుడు సక్సెస్ఫుల్గా జరిగించి ఉన్నారు. మరి ఆ తీసిన ట్యూమర్ని టెస్ట్కి పంపించారండి. మరి ఆ టెస్ట్ కూడా మరి దేవుని చిత్త ప్రకారముగా మరి రాగలుగుటకు మరి నార్మల్ రాగలుగుటకు ఈ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి అలాగే గడిచిన వారంలో మరి అభి అమ్మగారికి కూడా కొద్దిపాటి అనారోగ్యము ఉందని తెలియజేసి ఉన్నారు. వారి గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే ఆలిస్ మెర్సీ కూడా కొద్దిపాటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నది. ఆ బిడ్డ గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే వాతావరణ మార్పుల వలన ఎటువంటి అనారోగ్య పరిస్థితులకి మన బిడ్డలు గురి కాకుండా మరి వారందరి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థించండి. మన మధ్యలో ఎవరి బిడ్డ అనుష అన్నది మరి ఆగస్టు 8వ తారీఖున మరి బిడ్డ యొక్క వివాహము మరి జరగనన్నది కావున మరి వారి నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. ఉద్యోగ ప్రయత్నాలు ఇంక్రిమెంట్స్ కొరకు ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థించండి. గర్భం లేని వారి కొరకు ప్రార్థించండి. గర్భిణీ స్త్రీలు మరి సుందర్ శాంతి గారు, జ్యోతి గారు, ఝాన్సీ గారు, మహేష్ లక్ష్మి గారు, రాజు మౌనిక గారు, సురేష్ నవనీత గారు, ప్రశాంత్ రాణి గారు వీరి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. గడిచిన వారంలో మరి మా మిస్సెస్ వాళ్ళ తమ్ముడు ఆదివారమున మరి అవినాష్ జుడిషియల్కి సంబంధించిన ఒక ఎగ్జామ్ రాసి ఉన్నాడు. మరి ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ కొన్ని రోజుల్లో రాబోతున్నాయి కనుక మరి బిడ్డకి మంచి రిజల్ట్ని దేవుడు అనుగ్రహించలాగిన మరి బిడ్డ నిమిత్తమై ప్రార్థన చేయండి. అలాగే మరి ఒక పెద్దమ్మ వాళ్ళ కొడుకు సునన్ కూడా మరి ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. బిడ్డ గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఆగస్ట్ 3న మరి పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోచిన బిడ్డలు నవ్య భావన, అలాగే మంజుష మా మిసెస్ వాళ్ళ చెల్లి మరి బిడ్డల నిమిత్తమై కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం.
ఇతర దేశాల్లో మరియు రాష్ట్రాల్లో ఉన్న మన సంఘ సభ్యుల కొరకు ప్రార్థించండి. అలాగే మెంబర్షిప్ 100 రూపాయలు చొప్పున మరి బోస్ గారికి అందజేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఇంకేమైనా ప్రార్థన అంశాలు ఉన్నట్లయితే తెలియజేస్తే వాటి కొరకు కూడా ప్రార్థించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరి ప్రకటనలు మీరందరూ ఉన్నారు, ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే మరి చాలామంది బిడ్డలకి అనారోగ్య బిడ్డలకి స్వస్థత దయచేస్తున్నారు దేవుడు. మరి ఇక్కడ వారం కలిగి సండే స్కూల్ బిడ్డల గురించి కానీ పసిబిడ్డల గురించి కానీ ముఖ్యంగా వృద్ధుల గురించి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల గురించి కూడా ప్రార్థించాలని మీకు అందరికీ మరి మనవి చేస్తున్నాం. అలాగే ఎవరైనా సాక్ష్యం పంచుకోవాలని ఆశ ఉంటే వారికి సమయాన్ని అందజేద్దాం. క్లుప్తంగా ఈ సాక్ష్యాన్ని పంచుకోవాలని మీకు మనవి. సోమవారం మా అత్తగారైన వారి గారికి ఆపరేషన్ జరిగింది. మీ అందరి యొక్క మరి ప్రార్థన వల్ల మీరందరూ ప్రార్థించారు భారం కలిగి. ఎందుకంటే ఉపవాస గ్రూప్లో కూడా ఎంతో వేదంతో ప్రార్థించారు. దేవుడు ఉన్నాడు. మరందరిని బట్టి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎంతో చక్కగా దేవుడు డాక్టర్లో ఉండి మాకెంతో అవకముందు చాలా మమ్మల్ని ముగ్గురిని నిలబెట్టి వర్ధన్ని నన్ను మంజుని నిలబెట్టి వాళ్ళు వీడియో తీసుకున్నారు. ఏం జరగబోతుందో కూడా చాలా కంగారు పెట్టాడు ఆయన. పెట్టిన తర్వాత అవి డిఆర్కి వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళిపోవడం ఇంటికి అన్నది. అయినప్పుడు కూడా ధైర్యం చేసి మేము లోపల పంపించాం. ఏమైనప్పటికీ కూడా దేవుడు మరి మీ అందరి ప్రార్థనలు విని చక్కనటువంటి కార్యం దేవుడు దయచేశాడు. అందరిని బట్టి మీ అందరు కూడా కుటుంబంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఒక సంతోషకరమైనటువంటి ప్రకటన ఉందండి. మన మధ్యలో సంఘ బిడ్డలు చిన్ననాటి నుంచి మన సంఘంలో సండే స్కూల్ నుంచి యూత్ వరకు కూడా ఎంతో భయభక్తులతో పెరిగినటువంటి బిడ్డలు, పెరిగినటువంటి కుటుంబం. మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత అంటే ఇంతవరకు దేవుడు వారి పట్ల కాసిన కాపుదల కానీ, వారి తల్లిదండ్రుల పట్ల కాసిన కాపుదల కానీ దేవుడు ఇచ్చినట్టు వరమని మరి ఆ వరాన్ని ఇస్తూ మళ్ళీ ఇంకొక వివాహ బంధాన్ని కూడా వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతూ కొద్ది రోజుల్లోనే ఆ వివాహం జరిపించుకోవడానికి దేవుడు చక్కనటువంటి మరి మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నాడు. ఆ మార్గాన్ని సరళం చేసి వివాహం ఎంతో ఘనమైనది కాబట్టి వివాహం ఘనంగా జరగాలని మీ అనుదిన ప్రార్థనలో మరి సంఘం ద్వారా మీ అందరికీ మరి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. మరి వివాహం ఎంతో ఘనంగా జరగాలి. మనం అందరం వెళ్ళి ఇరు బిడ్డల్ని ఇరు కుటుంబాలని మరి ఆశీర్వదించి రావాలని వారు ఎంతో ఆశతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పాస్టర్ గారు వివాహ ప్రకటనను మొదటి ప్రకటన చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా వినాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. వివాహ ప్రకటన. రంగారెడ్డి జిల్లా కుత్బులాపూర్ మండలం రామరెడ్డి నగర్ కాలనీ వాస్తవ్యులు మరియు మన సంఘ సభ్యులైన శ్రీ పట్టి ప్రకాష్ గారు అలాగే శ్రీమతి బి విజయ్ కుమారి దంపతుల జ్యేష్ఠ పుత్రిక కుమారి పట్టి అనుషకు హైదరాబాద్ జిల్లా అంబర్పేట్ మండలం మారుతి నగర్ కాలనీ వాస్తవ్యులు మరియు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘ సభ్యులైనటువంటి శ్రీ ఇండుగపల్లి నాగేశ్వరరావు అలాగే శ్రీమతి సృజనా కుమారి దంపతుల కనిష్ట పుత్రుడు ఇండుగపల్లి ఆనంద్ కుమార్ను ఇచ్చి తేదీ 8వ తారీఖు ఆగస్టు నెల 2025 నాటి ఉదయకాలము 10 గంటలకు భాగ్యనగర్ ఫంక్షన్ హాల్లో పరిశుద్ధ వివాహము జరిపించుటకు పెద్దలు
నిశ్చయించినారు. కావున అటు వివాహము జరిపించకూడదని తగిన హేతువు ఏదైనా ఉన్నచో ఇప్పుడే తెలియచేయవలెను, లేనిచో ఇక మీదట ఎప్పటికీ మౌనముగా ఉండవలెను. దేవుని ప్రకటన మనం ఇంటిలో భద్రపరచగాక. ఈ కుటుంబ సభ్యులు మన మధ్యలో ఉన్నారు కనుక వారు లేచి ముందుకు వచ్చినట్లయితే మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు చిన్న ప్రార్థన మరి ప్రకటన నిమిత్తమై అలాగే వారి వివాహం నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తాము. దయచేసి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి నిలబడవలసిందిగా మనవి చేస్తాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదాలకు ఎట్లేని మన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని ప్రేమించి నానా సంఘంలో చేసిన మహా ఆచార్య కార్యాలయంతో ఎట్లేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమికులు నానా ప్రకాష్ని ఎక్కువ మంది జ్ఞాపకం చేసుకొని వారి దాంపత్య జీవితాన్ని ఆచరించి వారికి ఇచ్చిన కుమార్తెలు అనుషాన్ని బట్టి సురేఖను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నానా సురేఖ అనుష జీవితంలో మరొక మలుపుని నీవు ఉద్దేశించిన రీతిని బట్టి వందనాలు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంఘంలో చక్కగా ఎదిగి క్రమశిక్షణలో ఎదిగి నీ యందు భయభక్తులు కలిగి నీ రక్షణ పొంది నా విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డ పట్ల నువ్వు చేసిన మహోపకార్యాలు ఎన్నెన్నో ప్రభువా, ఆ కుటుంబ పక్షంగా నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలు ఎన్నెన్నో ప్రభువా, అన్నింటిని బట్టి నువ్వు వందనాలు చెల్లిస్తున్నావు. అప్పటికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి వందనాలు. తన జీవితంలో చేసిన వరకు మీరు నా వివాహం అన్నిటిలో గమనింది అన్న రీతిని బట్టి ఆ బిడ్డకు జరిపించిన వివాహాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. తనకు ఏర్పాటు చేసిన పెళ్లి కుమారుడు ఆనందం బట్టి వందనాలు. వారి వివాహం 8వ తారీఖు ఆగస్టు జరగబోతుండగా నన్ను నీవే సహాయం చేయండి. అది ఘనముగా జరుగుటకు ఇరుపక్షాల ఎటువంటి లోపం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా మీరు వివాహం ఘనంగా జరగడానికి నీవే సహాయం చేయండి. చేసిన మొదటి ప్రకటన నిమిత్తం వందనాలు చెల్లిస్తున్నాం. ఎటువంటి ఆటంకాలు ఈ వివాహానికి రాకుండా నీవే పరిశుద్ధపరిచి వివాహాన్ని చేసి నూతన వధువులు నానా ఆదర్శప్రాయంగా అనేకులకు మాదిరికరంగా జీవించలాగిన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నీ కృపగల హస్తాలకి అభ్యర్థుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి అంశంలోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. మనందరం లేచి నిలబడి మరి దేవుని నామాన్ని కనపరుస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన వెలుగు ఆయన ప్రత్యేకత మనం మన ఇంట్లోకి వచ్చేలాగా మీరు అందరూ మరి పేరు యూనివర్సిటీ జరిపించుకుందాం. మన మధ్యలో మరి దేవుని సేవకునిగా యవన బిడ్డగా మన మధ్యలో అభిషేకం పొందినటువంటి జాన్ గోరి గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని యొక్క వర్తమానం అందించడానికి వారికి సరైనటువంటి దేవుని ఆత్మ కుమ్మరించలాగా ఏడాది పాత్రలో అభిషేకించినటువంటి దేవుని ఆత్మ దాన్ని ఆయన మీద కుమ్మరించినట్టుగా మనకి చక్కనటువంటి వర్తమానం అందించలాగా మనందరం ఏకాత్మతో మరి పేరు యూనివర్సిటీ జరిపించుకుందాం. మన మధ్యలో కళాప్రసాద్ గారు ఉన్నారు, అలాగే సుమని గారు వచ్చి వారు పేరు యూనివర్సిటీ జరిపిస్తారు. వారితో పాటు యవన బిడ్డలు ఉన్నారు కాబట్టి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ప్రేమించిందని అధికంగా ఆరాధించు ఆ శక్తితో అన్న పాట పాడుకుందామండి. అందరికీ వచ్చు కాబట్టి చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించాల్సిందిగా కోరుతున్నాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ నా శక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ నా శక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్
దేవా వాక్యంలో ప్రభు మీరుండండి ప్రభా. దేవాన్ని సేవకుడు ప్రభు ఎత్తుపోయే వాక్యం అందు ప్రభు మాకు ఇటువంటి వాక్యం కావాలో అందిన ఆహారం అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు దేవాలయ ప్రభు తండ్రి. మమ్మల్ని మా సంఘాన్ని ఆపుకొంచుకోండి. అందరినీ క్షేమంగా ప్రభు మేము రీతిగా కలుసుకోవడానికి ఇచ్చిన భాగ్యం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నీ చిత్తమైతే ప్రభు మరి ఒక ఆదివారం మీ అందరి మీ రీతిగా కలిసి ఆరాధన చేసుకోవడానికి ప్రభు మాకు అవకాశం దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మా సంఘాన్ని ఆపుకొంచుకోండి దేవ. ఆరోగ్యం దయచేయండి. బలహీనత నుండి లేవనెత్తండి ప్రభు. దేవ మాకు గొప్ప సాక్షులుగా మమ్మల్ని ఉంచండి ప్రభు. దేవ ముఖ్యంగా ప్రభు నీ వాక్యం విని బలపరుచుకుని అనేక మందికి ప్రభు సువార్త ప్రభు మేము చెప్పేవారిగా ఉండడానికి సహాయం చేయండి దేవా. ఇంకేమైనా మర్చిపోయిన జ్ఞాపకం ఉంచుకోమని ఈ చిన్న స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. అయి చాలా కూర్చున్నామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకొని ధ్యానించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మను మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిల్చును
కనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఇవాళ మనం ఈ యొక్క లేఖనాలను కనుక గమనించగలిగినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో ఈ 10వ వచనం వరకు ఒక భాగముగా మనం గమనించవచ్చు. ఈ 10వ వచనం వరకు 3 భాగాలను మనము ధ్యానించుకుంటూ వస్తా ఉన్నాం. గడిచిన వారాల్లో మొట్టమొదటి భాగముగా మొదటి 3 వచనాలను మనం చదువుకున్నాం. దేవుని పిల్లలైనటువంటి వారు పవిత్రులుగా ఉంటారు. ఎందుకనంటే మన దేవుడు పవిత్రుడు, ఆయన పవిత్రుడు గనక ఆయన పిల్లలైనటువంటి వారు పవిత్రులుగా జీవిస్తారు అనే విషయాన్ని మనము నేర్చుకోగలిగే ఉన్నాం. 4వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చూసినట్లయితే ఆయన పాపము లేని వాడు గనక ఆయన బిడ్డలమైన మనము కూడా పాపము లేని వారిగా జీవించాలి అనే విషయాన్ని మనం గమనించాము. 3వ భాగముగా ఈవేళ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఆయన నీతిమంతుడు కనుక ఆయన బిడ్డలమైన మనము నీతిమంతులంగా జీవించాలి. 3 ప్రాముఖ్యమైన విషయాలు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటిది ఏంటిదండి? ఆయన మొదటి 3 వచనాల నుండి ఏమి? ఆయన పవిత్రుడు కనుక. నిద్ర లేని వాళ్ళందరూ ఒక్కసారి 2 చేతులు ఉన్నవారు పైకి లేపుతారా? 2 చేతులు ఉన్నవారు, 2 చేతులు ఉన్నవారు పైకి ఎత్తుతారా? నాకు కనిపించలేదు కొంతమంది చేతులు. చాలా సంతోషం. 2 చేతులు ఉన్నాయి. లేపావమ్మా సార్? ఓకే, నేను లేట్గా చూశాను. చాలా సంతోషం, మీరు అందరూ మెలకుగానే ఉన్నారు. ఆయన బిడ్డలము, ఆయన మనము. మొదటి 3 వచనాల్లో ఆయన ఎలా ఉన్నాడు? ఆయన పవిత్రుడు కనుక ఆయన బిడ్డలమైన మనము పవిత్రులుగా జీవించాలి. రెండవది 4 నుంచి 6 ఆయన పాపము లేనివాడు కనుక ఆయన బిడ్డలమైన మనము పాపము లేని వారిగా జీవించాలి. 3వ భాగము ఈరోజు మనము ధ్యానించుకొని ఉన్నాం. ప్రతి వచనాన్ని మనం గమనించినట్లయితే చిన్న పిల్లలారా అని సంబోధించడం మనం చూస్తూ ఉంటాం. ఈ వచనం కూడా ప్రారంభము ఆ రీతిగానే చేస్తూ ఉన్నాడు. 7వ వచనాన్ని మనం చూసినట్లయితే చిన్న పిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి అనగా ఆ మాట ఎందుకు రాయబడి ఉన్నది? ఉట్టిగా మనల్ని ఎవరైనా మోసం చేయగలుగుతారా? ఉట్టిగా ఎవరైనా మన అకౌంట్లో డబ్బులు నొక్కేయగలుగుతారా? అంత సులువైనది కాదు అని మనం అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో మోసపోయే వారిలో అత్యధికమైనటువంటి శాతము ఎవరికి ఉన్నది అని అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి. వాళ్ళు ఎంత సులువైన రీతిలో, ఎంత సులువైన పద్ధతిలో మోసపోతున్నారంటే ఏదో లింక్ పంపించి ఎవరు నొక్కొద్దురా బాబు అని అంటే మనం జాగ్రత్త పడుతూ ఉంటాం. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అలా కాదు. ఎవడో ఏదో పంపించుంటాడు అనుకొని వదులుతారు. వదిలితే ఏమవుతుందో చూద్దామని వదులుతారు. అలాగా మోసపోయే అవకాశము ఈ లోకంలో మనుషులమైనటువంటి మనకి సాధారణమైనటువంటిది. కావున ఈవేళ మోసపోకుడి అనే ఈ యొక్క విషయంలో పర్టికులర్గా ఈ యొక్క అధ్యాయంలో నుండి మరి యోహాను భక్తుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడు అని అంటే ఎవరి విషయమై మోసపోకూడదు అని అంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారి విషయమై మీరు మోసపోకుడి. అబద్ధ విశ్వాసులు కూడా ఉంటారు. వారి విషయమై కూడా మనం మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మరి ఇక్కడ మరి ఒక పర్యాయము జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. దాంట్లో ప్రకృతి కూడా వస్తూ ఉంటుంది. ఈరోజు చాలా మంది అనుకొని ఉండవచ్చు వర్షం పడి ఉంటే బాగుండు అని. 2 రోజులు చల్లనటువంటి వర్షం పడుతూ ఇంచుమించుగా మా ఇంటి దగ్గరికి వరద వచ్చినంత సీన్ అయిపోయింది మొన్న శుక్రవారం. ఇంకా వచ్చేస్తుందేమో అనుకున్న సమయంలో మరి దేవుడు దాన్ని ఆపివేసేసాడు. చాలా మంది అనుకోని ఉండవచ్చు
ప్రకృతి ఏంటి 2 రోజులు బాగానే ఉండి ఆదివారం కురవదు, మంచి ఎండ, ఈ ఎండలో మనము దేవుని మందిరానికి ఖచ్చితంగా వెళ్ళాలి. వర్షం పడితే ఒక సాకు, ఏంటి ఆ సాకు? వర్షం పడ్డది కనుక మేము దేవుని మందిరానికి రాలేకపోయాం. చూస్తున్న దేవుడు మనకి జవాబిచ్చే దేవుడు మనకున్నాడు కనుక ఆయనకు మనం భయపడి ఏ విషయాన్నైనా మనం జరిగించాలి. ఈవేళ మోసము అనేది చాలా సాధారణముగా ప్రతి ఒక్క మానవుని జీవితంలో జరుగుతూ ఉన్నది. క్రైస్తవ బిడ్డలమైన మనము కూడా మోసపోయే సందర్భాలు చాలా మన ఎదుటకు వస్తూ ఉంటాయి. చాలా సందర్భాలలో మనము మోసపోతూ ఉంటాం. మాట వలన కావచ్చు, క్రియల వలన కావచ్చు, ఏ విధమైనటువంటి కార్యక్రమాల వలనైనా మనం మోసపోకూడదు అనే విషయాన్ని యోహాను భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొంతమంది పాపము గురించి తెలియజేయని సంఘాలు ఉన్నాయి. పాపం గురించి చెప్తే మన సంఘాలు అభివృద్ధి చెందవు అని. వారి ఉద్దేశంలో అభివృద్ధి అనగా ఖాళీగా కుర్చీలు ఉండకూడదని, ఖాళీ స్థలం ఉండకూడదని, ఎక్కడ పడితే అక్కడ జనాలతో నింపబడి ఉండాలి అని కొన్ని సంఘాలు పాపం గురించి చెప్పవు. పాపం గురించి చెప్తే పాపం గురించే చెప్తారు ఈ సంఘంలో ఎప్పుడు అని అక్కడికి వెళ్ళరు, అక్కడికి రారు అని చాలా మంది పాపము గురించి తెలియజేయరు, పవిత్రత గురించి తెలియజేయరు. ఇక్కడ మనం చదువుకున్న రీతిగా ఈరోజు నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించడం ఎలాగో వారికి నేర్పించని సంఘాలు, సంఘ కాపరులు అనేకులు ఉంటా ఉన్నారు. ఎందుకు అనంటే వారు ఒకవేళ ఆ రీతిగా బోధించినట్లయితే, నీతిగా జీవించండి అని ఒక బిజినెస్ చేస్తున్న వ్యక్తికి చెప్పామనుకోండి, ఆయన నీతిగా చేస్తే ఆయన వ్యాపారాన్ని ఆయన మూసుకోవాల్సి వస్తుంది అని చాలా మంది నీతిగా జీవించకపోయినా పర్వాలేదు అనే మాటలు తెలుపురు, కానీ పర్వాలేదులే అని అంటారు. పర్వాలేదులే అనేవారు ఎంత ప్రమాదకరమైన వారు అంటే, మిమ్మల్ని నట్టెట్ట ముంచే వారిలో ప్రథమ స్థానము ఈ పర్వాలేదులే అనే వారికే చెందుతుంది. పర్వాలేదు అనే విషయాన్ని, పర్వాలేదు అనే మాట క్రైస్తవ జీవితంలో ఉండదు. పర్వాలేదు అని అంటే అటుగా కాస్త ఇటుగా కాస్త ఉండొచ్చు అని బోధించేవారు, చెప్పేవారు. పర్వాలేదు అనే పదాన్ని మనం వాడకూడదు. పర్వాలేదులే అనే ఈ యొక్క మాట యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ కూడా ఉపయోగించలేదు. అయితే నీవు దేవుని ఆరాధించు, లేకుంటే ఈ లోకపు అధికారినైనా ఆరాధించు, చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, ఏదో ఒక స్థానాన్ని మనం ఎంచుకొని మనము జీవించవలసిన వారమై ఉంటా ఉన్నాం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే మోసపరిచే సందర్భాలు అనేకమైన మన జీవితాల్లో మనం ఎదుర్కొంటాము కనుక ఇక్కడ యోహాను భక్తుడు ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఈరోజు ఏం కాదులే బ్రదర్, వెళ్ళకపోతే ఏమైందిలే, ఈరోజు ఏం కాదులే, పర్వాలేదులే అనే వారితో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటిదంటే, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడు. ఎవరైనా కావచ్చు, అది భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు, పిల్లలైనా కావచ్చు, పెద్దలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి ద్వారా కూడా మనము మోసపోకూడదు. రేపన్న రోజున నీవెందుకు దేవుని మందిరానికి రాలేదంటే, నా భార్య వద్దన్నదండి అందుకే నేను వెళ్ళలేదు అని సాకు కనుక నువ్వు చెప్దామనుకుంటే దేవుడు అంటాడు, అయ్యో పిచ్చివాడా, నీ భార్య ద్వారా నువ్వు మోసపోయి ఇప్పుడు నరకంలోనికి వెళ్ళిపోతున్నా, నిన్ను ఎవడు కాపాడుతాడు? అందుకే కుటుంబము అని రాయలేదు, పలానా వ్యక్తి అని రాయలేదు, పలానా చర్చి అని రాయలేదు, పలానా బోధకుడు అని రాయలేదు, కానీ ఎవరిని నిమిత్తము మోసపోతున్నాము అని మనకు తెలుస్తుందా, వెంటనే వారి చేతుల్లో నుండి మనము మన జీవితాలను భద్రం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. కావున ఈవేళ మనం గమనించినట్లయితే, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును, ఎవరంట? నీతిమంతుడు. నీతిని జరిగించే ప్రతివాడు, పాపము చేయని ప్రతివాడు, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న ప్రతివాడు, ఈ పదాలన్నింటినీ మనము ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయన పవిత్రుడై ఉన్నాడు, ఆయన బిడ్డలు పవిత్రంగా జీవించాలి. ఈరోజు ఉదయకాల సమయం కీర్తన భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సొలొమోను కీర్తన, దావీదు రాజు
తన కుమారుడైనటువంటి సొలొమోను రాజ్యం. మన దేవుడు పవిత్రుడు. ఆయన బిడ్డలమైన మనం కూడా ఎలా ఉండాలి? పవిత్రంగా. ఆయన పాపం లేనివాడు. ఆయన బిడ్డలమైన మనం కూడా పాపం లేని వారిగా ఉండాలి. ఆయన నీతిమంతుడు. ఆయన బిడ్డలమైన మనము కూడా నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించవలసిన అవసరం ఏంటన్నది దీనికి ముందు అధ్యాయంలోనికి వెళ్తే 2వ అధ్యాయము 26వ వచనంలో కూడా అదే మాట మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ మోసపరిచేవాడు యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు అని అంటే, నేను అటు అటు ఇటు అటు తిరుగులాడుచు భూమి మీద సంచరించు వాడను, అక్కడి నుంచి వచ్చాను. ఎవరు వాడు? సాతానుడు. ఆ వచనం చదువుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చింది అని వాటిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించి వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మోసపరిచేవాడు ఎక్కడున్నాడట? భూమి మీద ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? అదే భూమిలో ఉన్నాం. వాడు ఏం చేస్తా ఉన్నాడట? ఇటు అటు. మనమైతే కాస్త ఉద్యోగం చేసుకుంటున్నాం, కాసేపు తింటున్నాం, కాసేపు పడుకుంటున్నాం, కాసేపు మన పిల్లల్ని చదివించుకుంటున్నాం, అలాగా 24 గంటలు గడిపేస్తా ఉన్నాం. వాడు కూడా మరి కునుకగా నిద్రపోక ఇటు అటు తిరుగులాడుచు వాడు వాడి యొక్క పనిని జరిగిస్తా ఉన్నాడు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఇక్కడ 26వ వచనంలో ఏమంటున్నాడంటే, మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. మోసపరిచేవాడు ఒకడు ఉన్నాడు కనుక మీరందరూ జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇదే 29వ వచనంలో కూడా చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల, మొట్టమొదటిగా మన దేవుని యొక్క గుణలక్షణాలు మనము ఎరిగి ఉండాలి. ఈ లోకపు మన తల్లిదండ్రులను మనం చూసినట్లయితే చాలాసార్లు కొంతమంది తల్లిదండ్రులు వారి యొక్క స్వభావాన్ని వారి బిడ్డలు పెరుగుతున్న కొద్దీ మార్చుకుంటూ ఉంటారు. ఎందుకు మార్చుకుంటారు చెప్పండి? మీరు అందరు నాకంటే పెద్దవారు ఉన్నారు కాబట్టి మీకు కోపం ఉంది అనుకోండి, మీ బిడ్డలు ఎదుగుతున్న కొద్దీ మీరు ఆ స్వభావాన్ని ఎందుకు మార్చుకుంటారు చెప్పండి? చూసి నేర్చుకుంటారు. మన బిడ్డలు కూడా అదే కోపాన్ని రేపన్న రోజు, అరే ఎందుకురా కోప్పడుతున్నావు అంటే, నువ్వు కోప్పడలేదా అని అంటాడు అని స్వభావాన్ని మార్చుకుంటా ఉంటాం. ఇక్కడ మనము కూడా గమనించినట్లయితే ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల, ఆయన నీతిమంతుడని మనకు తెలిసింది. మనం అనీతిమంతుడని కూడా మనకి జ్ఞాపకం వస్తుంది. మనం ఏం చేయాలప్పుడు? ఆయన నీతిమంతుడు గనక ఆయన గుణలక్షణము, ఆయన స్వభావాన్ని మన జీవితాల్లో మనము ధరించుకోవాలి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని మీరు ఎరుగుదురు. 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, అపవాది మొదటి నుండి అనీతిమంతుడుగా పాపము చేయుచున్నాడు. అపవాది ఎప్పటి నుంచి? మొదటి నుండి, ఆదాము అవ్వల్ని సృష్టించిన నాటి నుండి ఈ అపవాది ఏం చేస్తూ వస్తా ఉన్నాడు అని అంటే, పాపము చేస్తూనే వస్తా ఉన్నాడు. గడిచిన వారం మనం చూసుకున్నాం, ఆజ్ఞ అతిక్రమమే ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు చెయ్యొద్దన్న పనిని అవ్వ ద్వారా జరిగించాడు. తిను, ఏం కాదు, నీకు ఏమొస్తుంది అన్నాడు? నీకేమొస్తుంది? బుద్ధి జ్ఞానం వస్తుంది. నువ్వు ఎలా బ్రతకాలో, ఎలాగా దేవుని కంటే అధిపతిగా మార్చబడాలో నీకు తెలిసిపోతుంది అని ఒక చెడు తలంపును, దేవునికి అతీతమైనటువంటి ఒక సలహాను సాతానుడు అవ్వకి ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం. కావున ఈవేళ అపవాది మొదట నుండి పాపము చేస్తూనే ఉన్నాడు. కనుక
పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావడానికి గల కారణం ఏంటిది అంటే ఈ అపవాదిని ఎదిరించి వాడి బంధకాల్లో నుండి మనలందరినీ విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావడం మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో కూడా చూస్తే ఈ అపవాది లోకంలో ఎలా తిరుగుతున్నాడో తెలుసా? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు ఇటు అటు తిరుగులాడుతా ఉన్నాడు. ఎవరిని పట్టుకుందామా అని. ఇవాళ చాలా మందికి దేవుని మందిరానికి ఈరోజు ఒక్కరోజు వెళ్ళకపోతే ఏం కాదులే, ఎందుకనంటే వాతావరణం చల్లగా ఉంది, మనకి అతీతమైనటువంటి వాతావరణం దేవుడు ఇచ్చాడు కనుక దేవుని మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు అనే స్వభావము సాధారణంగా దేవుని బిడ్డలకి రాదు. అయితే అపవాది ఏం చేస్తున్నాడంటే ఎవరిని మృంగుదునా. మృంగడం అంటే సింహం ఎదురు ఒక 10 బలమైనటువంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, సింహం కూడా భయపడుతుంది. మీరు వింటున్నారా? సింహము ఒక 10 బలమైనటువంటివి దాని ఎదురుగా ఉంటే సింహం కూడా భయపడే అవకాశం ఉంది. సింహం ప్రతిసారి భయపెట్టలేదు. మనము కూడా గమనించినట్లయితే వాడు గర్జించు సింహం వలె తిరుగుతా ఉన్నాడు. వారు ఎవరిని మృంగుదునా అని తిరుగుతా ఉన్నాడు. ఎవరు బద్ధకంగా ఉన్నారా అని చూడడానికి రెడీగా ఉన్నాడు. ఎవరిని ఇంట్లోనే కూర్చోబెట్టి వాని వలలో వాని స్వాభావికమైనటువంటి జనాంగముగా చేసుకోవాలని వాడు ఎదురు చూస్తూ తిరుగులాడుతూ ఉన్నారు. ఈవేళ మనందరం ఎంత ధన్యులమో తెలుసా? కొద్దిమంది ఆలస్యంగా వచ్చినా ఎంత ధన్యులో మీరు అంటే వాని వలలో చిక్కకుండా ఎవరి వలలోకి వచ్చి పడ్డారు? మీరు దేవుని వలలోకి, క్షేమకరమైనటువంటి పరిస్థితులు కలుగజేసే దేవాది దేవుని చేతిలోనికి వచ్చి పడి ఉన్నారు. వాడు ఎవరిని మృంగుదురా అని, ఎవరు మరి దొరికేయడానికి చిక్కిపోవడానికి సిద్ధంగా ఉన్నారో వారిని పట్టుకొని మృంగడానికి వాడు సిద్ధంగా ఉంటే వాడిని జయించి మీరు దేవుని యొక్క భద్రతలోనికి వచ్చినారు. మీరందరూ ఎంతో ధన్యులు. ఇక్కడ మనం చదివినట్లయితే అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు. దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపము అని అంటే పదాజ్ఞల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఆజ్ఞలో ఎన్ని ఉన్నాయి అని అంటే ఈ ప్రస్తుత కాలంలో దేవుని మందిరానికి రాకపోవడము, దేవుని వాక్యము మరి మన చెవులకు వినసొంపుగా ఉండేది కాకుండా దేవుని యొక్క వాక్యము సరైన రీతిలో బోధించబడే సంఘాలకు వెళ్ళే ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉండడము దేవుని స్వభావము, లేకపోతే దేవుని బిడ్డల యొక్క స్వభావంగా మనం గమనించవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే అపవాది మొదటి నుండి పాపము చేయడానికే వాడు సిద్ధంగా ఉన్నాడు. వాడి చిక్కుల్లోనికి చిక్కిపోకుండా మనల్ని మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. యూదా ఇస్కరియోతును కూడా గడిచిన వారము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారం కూడా ఆయనను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆయన కూడా ఈ సాతాను అపవాది యొక్క బంధకాలతో చిక్కబడి ఉన్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభువారితో నడిచినప్పటికీ తన స్వభావంలో నుండి బయటికి రాలేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనము గమనించినట్లయితే అపవాది సంబంధులుగా మనం ఉంటున్నాము అని అంటే మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావాన్ని మనము సంచరించుకుంటున్నాం అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి వ్యతిరేకముగా ఉండి మనం ఏమైనా చేయగలుగుతామా అంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తున్న మాట ఏంటిదంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. ఇది చాలా జాగ్రత్తగా మనము
మన మదిలో ఉంచుకోవాల్సిన మాట. దేవునికి వ్యతిరేకముగా ఉండి, దేవుడు లేకపోయినా నా బ్రతుకు బాగానే ఉంది, దేవుడు లేకపోయినా నాకు ఆశీర్వాదాలు బాగానే ఉన్నాయి, దేవుడు లేకపోయినా నాకు ఆరోగ్యం బాగానే ఉంది అనుకునేవారు అనేక మంది ఉంటా ఉన్నారు. వారిని నాస్తికులు అంటా ఉన్నారు. వారు క్రైస్తవుల బిడ్డలే కానీ వారు దేవుని యొక్క కార్యక్రమాలు దేంట్లో కూడా పాల్పొందని వారు, అలాంటి వారిని అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. వారు అపవాది సంబంధులు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే పౌలు భక్తుడు తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు, ఓ తిమోతి, నీకు ఇవ్వబడుచున్న ఆ యొక్క ఆ బాధ్యత ఎటువంటిది అని అంటే, నేను సేవకుడిని చేయాలనుకున్నాను కనుక సేవకుడు అయిన నీవు మరి నీ సంఘానికి ఏమి బోధించాలి, ఏం చెప్పాలి అనే విషయాన్ని తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు మనం చూసినట్లయితే, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై, వారికి అనగా ఆ సంఘానికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఇక్కడ తిమోతికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఓ తిమోతి, నీవు ఈ రీతిగా నీ సంఘంలో ఉన్న బిడ్డలకు జ్ఞాపకం చేయి. ఏం జ్ఞాపకం చేయాలి అని అంటే, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై. సత్య విషయం అని అంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యము వారు గ్రహించున్నట్లుగా నీవేం చేయాలంటే, దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా వినరు, ఎన్నిసార్లు చెప్పినా ఆ రీతిగానే ఉంటారు, ఎన్నిసార్లు చెప్పినా దేవుని మందిరానికి రారు, ఎన్నిసార్లు చెప్పినా వారి యొక్క అలవాట్లను మార్చుకోరు, ఎన్నిసార్లు చెప్పినా వారు ఏదనుకుంటే అదే జరిగిస్తూ ఉంటారు. అటువంటి వారి విషయమై ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. దేవుడే మారు మనసును దయచేయను. ఒక మనిషిని ఎవ్వరు కూడా మార్చలేరు, దేవుడు మార్చాలనుకుంటేనే వారు మారు మనసు చెందగలుగుతారు. అందుకే ఇక్కడ ఈ సేవకుడైన తిమోతికి ఏమని తెలియజేస్తున్నాడంటే, వీరు మారు మనసు చెందే విధముగా అందువలన సాతాను తనకు ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనదేరేమో అని. మొట్టమొదటిగా సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన కొంతమంది సాతాను చెరలో ఉన్నారు, వారిని తప్పించే విధముగా ఒకటి ఏం చేయాలి అన్నట, చెరపట్టిన వీరి వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని. మొట్టమొదటిగా వాని యొక్క నీ బోధలో ఎలాగ నీవు బోధించాలి అని అంటే, చెరపట్టబడిన వారు కొందరైనా వారు ఆ చెరలలో నుండి, ఆ బంధకాల్లో నుండి, ఆ యొక్క అలవాటులో నుండి, ఆ యొక్క సమస్యల్లో నుండి బయటకి రాగలుగుతారేమో అన్న విధముగా నీవు వారికి బోధించు. రెండవది, ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఇటువంటి వారు మనకు ఎదురైనప్పుడు చాలాసార్లు ఇటువంటి స్వభావం కలిగిన వారు నాకు ఎదురైనప్పుడు నేను ఎప్పుడు వారి యొక్క అలవాట్ల గురించి, వారి యొక్క జీవిత శైలిని గురించి, వారి జీవిత విధానం గురించి నేను ఎప్పుడు కూడా వారిని ఏమన్నాను.
ఎవరికి బోధించాలి ఇవన్నీ అని అంటే దేవుని మందిరానికి వచ్చిన వారికే బోధించాలి. వారికి ఏ విధంగా మనం వారితో ఎలా మాట్లాడాలంటే నీకున్న అలవాట్లన్నీ మానుకోవాలి, నీకున్న ఈ చెడు ఈ సహవాసాలన్నింటినీ వదిలిపెట్టాలి అని వారికి అక్కడ చెప్పడం కాదు. వారిని సాత్వికముతో దేవుని మందిరానికి మొట్టమొదటిగా వారిని నడిపించాలి. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దారిలో వెళ్తూ ఉంటారు. మనం ఇక్కడ కలిసి వారిని గట్టిగా అన్నీ చెప్పేసి నువ్వు దేవుడు బిడ్డవైతే ఇలా ఉండాలి అలా ఉండాలని రోడ్డు పైన అన్నీ చెప్పామనుకోండి, ఉన్న అలవాట్లు కాస్త రెట్టింపుగా మారుతాయి. అంతకు మించి మనం ఏం చేయలేము. ఎందుకనంటే మనం అన్న మాటలు ఆ బాధ తట్టుకోలేక ఇంకా అలవాట్లలోకి వెళ్ళిపోతాయి. అదే వారిని ఇక్కడ ఎలాగ రప్పించాలంట, ప్రభు యొక్క దాసుడు అటు వారిని సాత్వికముతో శిక్షించు. ఎక్కడ శిక్షించాలి? దేవుని మందిరంకి వచ్చినాక శిక్షించడం అని అంటే వాక్యానుసారంగా వారికి బోధించాలి. వాక్యానుసారమైనటువంటి బోధ వారిని ఒక క్రమశిక్షణలోనికి తీసుకురాగలుగుతుంది. కనుక ఈ శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఇటువంటి స్వభావం కలిగిన వారు మన దగ్గర ఉన్నట్లయితే వారిని మెల్లగా మనము దేవుని మందిరానికి నడిపించే రీతిగా మనము వారిని ప్రోత్సహించాలి. ఏం కాదు, చాలా మందికి నేను చెప్తా ఉంటాను, ఇటువంటి వారు ఎదురైనప్పుడు దేవుడే నిన్ను బాగు చేయాలి అని చెప్తా ఉంటాను. ఎందుకంటే మనం ఎంత పోరాడినా ఎంత చెయ్యాలనుకున్నా వారిని ఇంకా చెడులోనికే మనం నడిపించగలుగుతాం, కానీ మంచిలోనికి మనం నడిపించలేము. మంచిలోనికి ఎవరు నడిపించగలుగుతారంటే కేవలము దేవాది దేవుడు ఒక్కడే. ఎందుకంటే ఈ రోజున మంచి వారముగా దేవుని మందిరంలో కూర్చొని ఉన్న మనందరము ఆయన ఉచితమైన రక్షణను పొందుకోగలగడానికి ఏకైక కారణము మన యొక్క నీతి క్రియలు కాదు, మన యొక్క భక్తి కాదు, మన యొక్క పాటలు కాదు, మన యొక్క వాక్యము కాదు, ఏదియూ కాదు. కేవలము ఆయన ఉచితమైన కృప. ఆయన ఉచితమైన కృపయే కనుక మనము దేవుని మందిరంలోనికి వారిని నడిపించే వారిగా మనం ఆ రీతిగా ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధిగా ఉన్నవారిని మనము ఎక్కడో గద్దించడం కాదు, కానీ దేవుని మందిరానికి నడిపించి ఆయన బోధలు ఆయన శిక్షలో మరి వారిని ఎదిగింప చేసినట్లయితే వారికి దేవుడు మారు మనసును దయచేయవచ్చును. 9వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని మూలముగా మనం ఒకవేళ పుట్టిన వారం అయితే ఆయన బీజము మనలో ఉంటుంది కనుక మనము ఆయన స్వభావాన్ని ఆయన గుణ లక్షణాలనే కలిగి ఉంటాం. ఇక్కడ అదే అంటున్నాడు కదా, ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనక పాపము చేయగలడు. ఒకసారి చేస్తాడేమో, రెండోసారి కూడా చేస్తాడేమో, మూడోసారికి ఆయన గ్రహించుకొని లోన ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయన గద్దించే రీతిని బట్టి చాలామంది జీవితాల్లో అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, నెమ్మది లేని జీవితాలు కావచ్చు, ఉద్యోగాలు లేని జీవితాలు కావచ్చు, ఫలభరితము కానటువంటి జీవితాలు కావచ్చు. ఇవన్నీ ఏంటివి అంటే దేవుడు తన బిడ్డలను క్రమశిక్షణలోనికి తీసుకురావడానికి ఒక దేవుడు ఎంచుకున్న ఒక మార్గము. కావున ఈవేళ మనం గమనించినట్లయితే వీటన్నిటిలో ఒకవేళ మనం ఉన్నట్లయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. చెయ్యబుద్ధే కాదు, పాపము చేయబుద్ధి కానటువంటి స్వభావంలోనికి మనల్ని నడిపించడానికి దేవుడు అనేకమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని నెట్టివేస్తూ ఉంటాడు. యోబు జీవితంలో ఆయన చాలా మంచిగా బ్రతికాడు.
వారి ఫ్రెండ్స్తో కూడా ఆయన చర్చిస్తున్న వేళ నా అంత నీతిమంతుడు లేడు అనే విషయాన్ని ఆయన చెప్పడము మనము చూస్తా ఉన్నాం. యోబు గ్రంథంలోనికి ఒకసారి వెళ్తే 32వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు రాము వంశస్థుడును బుజ్జీయుడును బరాకేయులు కుమారుడునకు ఎలీహుతో యోబు మాట్లాడుతున్న మాటలను మనం ఇక్కడ చదువుతున్నాం. యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు ఏం చేశాడు? ఇక్కడ యోబు ఏం చేశాడు? యోబు ఎంత నీతిమంతుడంట? ఎంత నీతిమంతుడంట? యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించెను. యోబు యొక్క హృదయమును ఎరిగిన దేవుడు. ఈ అధ్యాయం అంతా మనం చదువుకుంటా వెళ్తా ఉంటే మనకి చాలా బాగా గుర్తుండే యోబు స్టోరీ ఏంటంటే, స్టార్టింగ్ 2 అధ్యాయాలు ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన భయభక్తులు కలిగిన వాడు అనే విషయాలను మనం చదువుకుంటూ, అయ్యో పాపం ఇంత మంచోడికి ఇలాంటి జీవితం ఎదురైందేంటి, ఇలాంటి శిక్ష దేవుడు ఇచ్చాడేంటి అని చదువుకుంటూ 2వ అధ్యాయంలోనికి వచ్చి ఆయనకి ఎలాంటి కురుపులు ఉన్నాయో, ఎలాంటి భ్రష్టమైనటువంటి జీవితంలో ఆయన బ్రతుకుతున్నాడో దాని వరకు మనకు తెలుసు. తర్వాత తన స్నేహితులు వచ్చి మాట్లాడుకుంటారు. స్నేహితుల యొక్క సంభాషణ మనకెందుకులే అని మనం వదిలేస్తాం. మళ్ళీ ఎక్కడికి వెళ్తామంటే యోబు యొక్క కథ తెలుసుకోవడానికి 42వ అధ్యాయంలోనికి వెళ్తాం. చివరి అధ్యాయం ఎండింగ్ ఎలా ఉంది, శుభం కాట ఎలా పడ్డది అని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్తాం. 42వ అధ్యాయంలోనికి వెళ్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా యోబు 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మధ్యలో ఏమేం చేశాడో చదువుకుంటూ వెళ్తే యోబుకి అంత శిక్ష రావడానికి గల కారణము యోబు బిడ్డలు చేసిన అపవిత్రమైనటువంటి పనులు కాదు, ఏది కాదు, కానీ యోబు యొక్క స్వభావము, యోబు యొక్క హృదయములో తాను నిశ్చయించుకున్న విధానము. ఇక్కడ ఏమంటున్నాడు? యోబు దేవుని కంటే తానే నీతిమంతుడు. దేవుని కంటే నీతిమంతుడు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. కానీ యోబు ఏమంటున్నాడు? నేను నీతిమంతుడను అనట్లేదు, నేను దేవుని కంటే నీతిమంతుడు అయినటువంటి దేవుని కంటే నేనే నీతిమంతుడు అని చెప్పుకుంటున్న ఆ మాటలు విన్న ఈ ఎలీహు ఎంత కోపాగ్నితో ఉన్నాడంటే, ఆ మనిషికే మాటలు విన్న ఆ మనిషికే అలా ఉంటే దేవాది దేవునికి ఎలా ఉండొచ్చు? ఇలా కాదని యోబు జీవితాన్ని ఏం చేశాడు దేవుడు? ఆ రీతిగా శిక్షించి తిరిగి తాను ఎప్పుడైతే దేవునికి లోబడి జీవిస్తాడో అప్పుడు ఆయనకు 2 ఆశీర్వాదం ఇచ్చాడు. కావున మన హృదయంలో మనం అనుకుంటున్న ప్రతి విధమైనటువంటి ఆలోచన, మన తలంపుల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆలోచనను బట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ నోట్ల నుంచి అంటేనే వారికి వినపడుతుందా అని అనుకుంటాం. మనం హృదయంలో అనుకునే చాలా అవి ఎదుటివాడు వినకపోవచ్చు, నీ శత్రువుకి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి కనపడని ఆ దేవాది దేవుడు నీ హృదయములో నుండి, నీ నోటిలో నుండి నీ మాట బయటకి రాక మునిపే ఎవరు వింటున్నారంటే ఆ దేవాది దేవుడు వింటున్నాడు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే యోబు ఆ రీతి పతనానికి గురి కావడానికి గల కారణం ఏంటిది అని అంటే, ఆయన బయటకి దేవుని బిడ్డగానే ఉంటా ఉన్నాడు, కానీ తన హృదయంలో అపవాది సంబంధిగా ఆయన గురించి ఆయన ఏమని తెలియజేస్తున్నాడు అనంటే, నా అంత నీతిమంతుడు ఎవరు? దేవుడు అనుకుంటున్నారేమో, దేవుడు కూడా నా అంత నీతిమంతుడు కానే కాదు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే
మన హృదయంలో అనుకుంటున్న ప్రతి విధమైనటువంటిది దేవునికి తెలుస్తుంది కనుక దాని విషయమై మనము జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కావున అపవాది సంబంధులైనటువంటి వారి గురించి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో ఒక మాట ఇలాగ రాస్తా ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదివినట్లయితే ఎనిమిదవ అధ్యాయం 44వ వచనం చాలు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు తండ్రి అయి ఉన్నాడు. జనకుడు అంటే తండ్రి అయి ఉన్నాడు. ఇక్కడ యూదులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్న వేళ వారి యొక్క సంభాషణను విన్న యేసుక్రీస్తు ప్రభువారు, నీవు దేవుని కుమారుడు అని ఎలా చెప్పుకుంటావు, నీవు మా కొరకు తిరిగి వచ్చావని, కొన్ని రోజుల తర్వాత మీరందరూ విడుదల పొందుకుంటారని ఈ మాటలన్నింటినీ చెప్తున్న యేసుక్రీస్తు ప్రభువారిని యూదులు ప్రశ్నిస్తున్న వేళ వారికి ప్రత్యుత్తరం ఇస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని అంటూ, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. సత్యమే లేనటువంటి ప్రతివాడు ఎవడు అనంటే అపవాది సంబంధి. వాడు అబద్ధమాడు నప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. యోబు కూడా మాట్లాడేస్తా ఉన్నాడు. తన పరిస్థితిని చూసి జాలి పడతారేమో, తన యొక్క దీన స్థితిని చూసి ఎవరైనా ఏం మాట్లాడినా పర్వాలేదులే అని అనుకుంటారేమో అని చాలా మరి జాగ్రత్త లేనటువంటి మాటలను పలికేస్తూ ఉన్నాడు. ఇలాంటివి మనం కూడా మన దైనందిన జీవితాల్లో చాలాసార్లు మనము చూస్తూ ఉంటాం. చాలాసార్లు మనము చాలా ఆవేశంతో మాట్లాడేసిన కొన్ని మాటలు అప్పటికి బాగానే ఉంటాయి. విన్నవారు కూడా ఆ ఆవేశంలో మాట్లాడాలి అని అనుకుంటారు, కానీ తర్వాత ఆ మాటలని వారు గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారేంటి అలా అన్నారేంటి అని చాలా ఆవేదన గురవుతూ ఉంటారు. వారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంటే, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడుతున్నాడు. వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వాడు మాట్లాడినప్పుడు వాడి స్వభావము ఆ రీతిగా ఉన్నది. వాడి స్వభావమే అటువంటిది. ఆ స్వభావమునకు వ్యతిరేకంగా మాట్లాడలేడు. గడిచిన దినాల్లో 2 సినీ యాక్టర్లు చనిపోయారు, కానీ ఒక పెద్ద ఆయన చనిపోయాడు. ఎవరు చనిపోయాడు? సినిమా పేరు అడగట్లేదు మిమ్మల్ని. కోట శ్రీనివాసరావు. అది చెప్పడానికి కూడా ఏంటో అసలు పరిశుద్ధులుగా ఎప్పుడు ఇదే నాటకం మీరు వేయొద్దు నా దగ్గర. సినిమా పేరు అడిగితే మీరు చెప్పడానికి జరగవచ్చు. అందుకే మీ గురించి ఇక్కడ రాస్తున్నాడు. కోట శ్రీనివాసరావు, ఆయన గురించి తప్పేం లేదు, మాట్లాడుకుంటే ఆయన గురించి ఏం పొరపాటు కాదు. ఆయన గురించి ఇండస్ట్రీ అంతా చెప్పుకునే మాట ఏంటిదనంటే, ఈయన ఏదైనా ముఖసూటిగా ముఖం మీద ఎదుటోడు బాధపడతాడా ఏంటి అని అనుకోకుండా అలానే మాట్లాడతాడు. ఆయన 80 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కొన్ని సందర్భాలలో ఆయనను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ముక్కుసూటిగానే మాట్లాడాడు. ఏదైతే అది అయ్యింది, నేను మాట్లాడాల్సిందే అన్నట్టుగా మాట్లాడు. ఎందుకనంటే ఆయన స్వభావమే. ఆయన అప్పటికప్పుడు అరే ఎవరైనా ఫీల్ అవుతారేమో అని మార్చుకోలేడు.
కావున మనము కూడా గమనించినట్లయితే మనము కూడా స్వాభావికంగానే ఒకవేళ భార్యను తిడుతున్నట్లయితే అది స్వాభావికముగా అపవాది సంబంధులం కనుక ఆ రీతిగా మనము మాట్లాడిస్తాం. భార్యలు భర్తలను తిడుతున్నప్పుడు కూడా, పిల్లలను తిడుతున్నప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే అపవాది స్వభావాన్ని మనం ధరించుకున్నాం కనుకనే మన నోటి వెంట ఆ రీతిగా మాటలను మనము చల్లి వేస్తా ఉన్నాం. వాటి విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. అవ్వ దగ్గరికి సాతాను వెళ్ళినప్పుడు కూడా సత్యము చెప్పినట్లే కనిపించాడు, కానీ ఏం చేశాడు? మాట్లాడిందంతా అబద్ధం. దేవునికి వ్యతిరేకముగా ఏది మాట్లాడుతున్నా కానీ అది అబద్ధమే కనుక ఆ రీతిగా మనము మన స్వభావం అది కాదు, కానీ నేను అలా మాట్లాడుతున్నానని కొంతమంది అనుకుంటా ఉంటారు, కానీ మన స్వభావమే అది. మనం వారికి చెందిన వారమే కనుక ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నాం. కావున ఈవేళ మనము ప్రతి విషయమై జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది. ఎందుకు అంటే మనలో ఆయన బీజం ఉన్నట్లయితే మనము పాపము చెయ్యము. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక వాడు పాపము చేయజాలడు. చెయ్యబుద్దే కాదు, చెయ్యాలంటే చాలా భయపడతాడు. చెయ్యాలంటే మరి అలాంటి ఆలోచన కూడా రానివ్వకుండా తనను తాను భద్రపరుచుకుంటా ఉంటాడు. చాలా కష్టతరమైంది, కానీ నేను చేయగలుగుతానని ఎవరైతే ఆలోచన చేస్తారో వారు ఖచ్చితంగా చెయ్యజాలనటువంటి స్థితిలో వారు ఉండగలుగుతారు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చూస్తే, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. 12-13 ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషులేచ్ఛల వలనైనను పుట్టినవారు కాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి ఆయన వచ్చాడు, లోకాన్ని రక్షించడానికి వచ్చారు, కానీ ఈ లోకము ఆయనను అంగీకరించలేదు. ఈ లోకము ఆయనని ఎరుగలేదు. ఎందుకు అంటే తాను ఎందరూ అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చాను. ఆయనని ఎందరైతే అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వడమే కాదు, వారి దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కాదు. రక్షింపబడిన మనందరము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటిదనంటే ఆయన బీజము మనలో ఉన్నది. రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను మనం పుట్టిన వారము కాము. ఒకవేళ అలానే పుట్టిన వారము అనుకుంటున్నట్లయితే మనలో ఇంకను పాపముతో కూడిన పాపపు స్వభావాలే ఉన్నాయి. ఆయన బీజము మనలో ఉంటే మనము పాపము చేయజాలము అనే మాటను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనను అంగీకరించని ప్రజలను ఆయన వారే ఆయనను మాకు వద్దు అని సిలువ వేయము అని ఆయనకు సిలువకు అప్పగించిన జనాంగంను మనం చూస్తున్న వేళ
ఈవేళ మనందరము ఎంత ధన్యులమనంటే ఆయన బీజము పొందుకొని ఉన్నాము. ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా పిలువబడే ధన్యతను మనం పొందుకొని ఉన్నాము కనుక మనము పాపము చెయ్యజాలనటువంటి పరిస్థితిలోనికి రావాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఇదే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడునో పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని మూలముగా పుట్టినవాడు తాను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. దుష్టుడు ముట్టకుండా ఆ సింహపు లాంటి స్వభావము కలిగిన అపవాది చేతిలో మనం పడకుండా మనల్ని మనం భద్రం చేసుకోవాలంటే మనము పాపము లేని వారిగా జీవించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. దేవుని మూలముగా పుట్టినవాడు తాను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం చూస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. అపవాది పారిపోవాలి అని మనందరికీ ఉంటుంది. మీకు తెలుసో తెలీదో కానీ మనం చనిపోయేంత వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఇద్దరు మనతో ప్రయాణం చేస్తూనే ఉంటారు. మనము లోకములో పుట్టినది మొదలుకొని చనిపోయే అంతవరకు ఇద్దరు మనతో ప్రయాణం చేస్తూనే ఉంటారు. ఎవరో చెప్పండి? ఒకరు దేవుడు, ఇంకొకడు సాతాను. వీరిద్దరు మనతో పాటే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ సాతానును మనం జయించాలి అని అంటే మనం ఏం చేయాలంట? మొట్టమొదటిగా దేవునికి లోబడి, దేవునికి మనము లోబడి ఉండగలిగినట్లయితే మనం అపవాదిని జయించగలుగుతాము. అప్పుడు వాడు మీ యొద్ద నుండి వాడు పారిపోడు. అంత సులువైనటువంటి వాడు కానే కాదు. సింహము బోనులో దానియేలును వేసినప్పుడు సింహాల కదా, సింహపు బోన సింహాల బోన గుహలో వేసారా? దాంట్లో ఏమున్నాయి? మీరు కొత్త స్టోరీ చెప్పొద్దు, మళ్ళీ మాకు తెలిసిందే ఇంత. కానీ మళ్ళీ గుహ అవన్నీ అవసరం లేదు. సింహాల అంటే ఓ 4-5 సింహాలు, చాలా ఆకలితో ఉన్న సింహాల బోనులో దావీదును పెట్టారు. దానియేలును పెట్టినప్పుడు దానియేలు దేవునికి లోబడి ఉన్నాడు కనుక ఆ సాతాను యొక్క ప్రతి విధమైనటువంటి బంధకాల నుండి వాటిని ఎదిరించి వాటిలో అవి పారిపోయేటట్లుగా తాను జీవితాన్ని పొందుకోగలిగినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇవాళ చాలా మంది సాతాను నాతోనే ఉంటే బాగుండు అని అనుకుంటా ఉంటారు. అదేంటండి? సాతాను ఎవరు కోరుకుంటారండి? దేవుని మందిరానికి లేటుగా వస్తున్నారంటే మీరు సాతానుతోనే ఉండాలి అని ఆశపడుతున్నారు. మనకి సాధారణంగా మీకు ఒక ఆలోచన చెప్తాను. న్యూస్లో ఏదైనా సంచలనమైనటువంటి న్యూస్ 10 గంటలకు వచ్చింది. 10 గంటల కంటే మళ్ళీ మీరు చర్చకు వస్తారు కదా, 9:30 గంటలకు వచ్చింది. ఆ వార్త చూడండి మనకి మళ్ళీ ఆకలి వేయదు, నిద్ర పట్టదు, దేవుని మందిరానికి రాబుద్ది కాదు. ఆ వార్త చూద్దామని అలా కూర్చుంటాం. 9:30 దాటింది, 9:45 అయిపోయింది, 9:55 అయిపోయింది, 10 అయిపోయింది, 10 దాటిపోయింది. ఆ న్యూస్ అవ్వట్లేదు. ఏమవుతుందో, ఆ హెలికాప్టర్లో నుంచి ఎంతమంది చచ్చిపోయారో మనకు తెలియట్లేదు. అది తెలుసుకునే ప్రయత్నంలో మనం టైం కూడా చూసుకోలేదు. హఠాత్తుగా మనకు గుర్తొచ్చింది, ఆదివారము రెడీ అయిపోయాము, ఫ్యామిలీ అంతా కూర్చొని ఉన్నాము, 10:30 అయిపోయింది. అపవాది తంత్రాలు మనల్ని అనుక్షణము ఎలాగా పీడిస్తూ ఉంటాయి అని అంటే, ఈ కాస్త చూసేసి వెళ్ళిపో, ఈ కాస్త వినేసి వెళ్ళిపో. ఇంత ఇంట్రెస్టింగ్గా నువ్వు ఇది వదిలేసావు అనుకో, నీకు మళ్ళీ దీన్ని ఒక్కడు చెప్పలేడు అని నేను అక్కడే బందీగా ఉంచి
దేవునికి లోబడవలసిన నిన్ను వానికి లోబడే వారిగా మనల్ని చేసి, దేవునిని ఎదిరించి, దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఏమైంది అని దేవుని ఎదిరించి సాతానుని మన స్నేహితునిగా మనము చాలాసార్లు చాలా సమయాలలో వారిని హత్తుకొని జీవించేస్తూ ఉంటాం. కావున దేవునికి లోబడినట్లయితే వాడిని ఎదిరించగలుగుతాం, వానికి లోబడినట్లయితే దేవునిని కూడా ఎదిరించగలుగుతాం. లూసిఫర్ అదే చేశాడు, దేవునినే ఎదిరించాలనుకున్నాడు. దేవునికి లోబడవలసిన దేవదూత దేవునినే తిరుగులాడి దేవునినే ఎదిరించాలనుకున్నాడు కనుక వాడు సాతానుల ఆ అపవాది అంతటికి తండ్రిగా ఉండబడ్డాడు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ప్రతి విధమైనటువంటి బంధకము, ప్రతి విధమైనటువంటి ఆజ్ఞ అతిక్రమము, ప్రతి విధమైనటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యము మనం చేస్తున్నట్లయితే మనం అపవాది సంబంధులం అనే విషయాన్ని మనము గ్రహించాలి. గ్రహించని ఎడల మనము ఎల్లవేళలా వాని సంబంధులుగానే ఉంటూ వాడు వెళ్ళబోయే పతనంలోనికి మనము కూడా చేర్చబోతాం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే మనము దేవుని బీజమును కలిగి ఉన్న వారమైతే మనము పాపము చేయజాలము. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు. చాలాసార్లు మనము చాలా విషయాల్లో కాలక్షేపం చేసేస్తూ ఉంటాం. నేను అంటూ ఉంటాను, ఎవరైనా ఎర్లీ మార్నింగ్ ఈరోజే ఉద్యోగం నైట్ షిఫ్ట్ చేసి ఈరోజు మార్నింగే వచ్చారు అనుకుందాం. ఒకవేళ అనుకుందాం, వారు ఇచ్చే మాట ఏంటి అని అంటే, వారు చెప్పే మాట ఏంటి అని అంటే, పాస్టర్ గారు నేను నైట్ షిఫ్ట్ చేశాను, ఇప్పుడు మార్నింగ్ 6 గంటలకు వచ్చాను కనుక నేను మందిరానికి లేట్గా వచ్చాను అంటే, నీ 3 గంటలు కనుక నీ నిద్రను కూడా మానుకొని దేవుని మందిరంలో ఉండగలిగినట్లయితే దేవుడు ఎల్లకాలము నీకు కాపుదలకిస్తాడు. దేవునికి లోబడి ఉండడము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సాతానుని ఎదిరించడము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇలాంటి విషయాల్లో చాలా సందర్భాల్లో మనము సాతానుని ఎదిరించగలుగుతాం, కానీ మనం అంటాము ఏవో సాకులు చెప్పుకుంటూ ఏమంటామంటే, నాకు చాలా అలసటగా ఉందండి, అందుకే కాసేపు పడుకొని లేచి లేటుగా దేవుని మందిరానికి వచ్చాను. ఎందుకనంటే నేను నైట్ షిఫ్ట్ చేశాను, పొద్దున 6 అయింది, 7 అయింది, 8 అయింది, అందుకే ఇంకా కాసేపు విశ్రమించి నేను దేవుని మందిరానికి వచ్చాను. కరెక్ట్ పద్ధతి ఏంటో తెలుసా? బైబిల్ ఇవన్నీ పక్కన పెడదాం, మన విశ్వాసాలను కూడా మర్చిపోదాం. మామూలు సాదా సీదా మనుషులం అనుకుందాం. మనం ఏం చేస్తే బెటరో తెలుసా? మీరు అప్పుడు ఆ నిద్రను మానుకొని లంచ్ వరకు మెలకుగా ఉండి లంచ్లో శుభ్రంగా భోజనం చేసి అప్పుడు మీరు పడుకుంటే మీకు 2 జరుగుతాయి. ఒకటి, నైట్ షిఫ్ట్కి మీ ఆరోగ్యం అంతా కరెక్ట్గా సెట్ అవుతుంది. రెండోది, అప్పుడు పడుకున్న నిద్ర ఎంతో సుఖాన్ని ఎంతో ఆరోగ్యాన్ని మీకు కలుగజేస్తూ ఉంటుంది. ఇప్పుడు పడుకున్న 2 గంటలు 3 గంటలు మీకు ఏమనిపిస్తుంది అంటే, అయ్యో అనవసరంగా పడుకున్నానే, లేకుంటే పడుకున్నానే ఇప్పుడు ఎలా బుద్ధి కావట్లేదు, బద్ధకం వస్తుంది అని ఇలాంటి సాకులన్నీ చెప్పుకొని దేవుడు లేడు, అటు ఆరోగ్యము లేదు అన్నట్లుగా మనం జీవించే కంటే దేవుని మందిరానికి వచ్చేసి ఫ్రెష్గా స్నానం చేయండి, దేవుని మందిరానికి రావండి, 3 గంటలు ఇక్కడ గడపండి, మళ్ళీ తిరిగి మీ గృహానికి వెళ్ళండి, హాయిగా తినేసి పడుకోండి. ఈ పనులు చేయరు. మళ్ళీ ఇంటికి వెళ్ళి లేనిపోని కబుర్లు అన్నీ చెప్పుకొని అలసిపోయి మనంతటా మనమే మన ఆరోగ్యాన్ని చెడుపుకుంటూ అలసటకు గురి చేసుకుంటూ నానా విషయాలన్నింటినీ మాట్లాడుకుంటూ పడుకోవాల్సిన టైంలో రెస్ట్ తీసుకోవాల్సిన బాడీని రెస్ట్కే అప్పచెప్పకుండా నానా విధములైనటువంటి అనారోగ్య పరిస్థితులకు గురయ్యే కంటే ఈ రీతిగా మనం జరిగించినట్లయితే మరి ఆరోగ్య నిపుణులు చెప్తున్న మాటలు నా మాటలు కాదు. ఇలాంటి చెప్పకపోతే మీరు కూడా వినరు. మీరే గమనించండి. ఇప్పుడు పడుకున్న 3 గంటలు పడుకున్నారు, లేచి వచ్చారు, చాలా బద్ధకంగా ఇక్కడ కూర్చుంటారు, అయిపోతే బాగుండి ఇంటికి వెళ్ళిపోదాం అనే ఆలోచనలోనే ఇక్కడ కూర్చున్న గంట సేపు ఉంటారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు, మళ్ళీ నిద్ర పట్టదు. ఎప్పుడుకో నిద్ర పట్టేటప్పటికి మళ్ళీ షిఫ్ట్ టైం అయిపోయా పరుగు. ఆ రీతిగా ఉండకుండా ఇప్పుడు నిద్రను ఆపుకోండి, దేవుని మందిరానికి రండి, దేవుని మందిరంలో గడపండి. దేవుడు వారం అంతా క్షేమాన్ని అభివృద్ధిని దయచేస్తాడు. దీనిని బట్టి
దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడను. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే మనం దేవుని సంబంధులమే అని చెప్పుకుంటున్నాం, కానీ మన కుటుంబ విషయమై మనకు బాధ్యత లేదు, మన స్నేహితుల విషయమై మనకు బాధ్యత లేదు, మన విశ్వాసులు ఎవరైతే దేవుని మందిరానికి రావట్లేదో వారి విషయమై మనకి బాధ్యతనే లేదు. పాస్టర్ గారు ప్రతి శుక్రవారం చెప్తారంట స్త్రీల గుడికలో, నీ పక్కన కూర్చున్న వారు స్త్రీల గుడికకి వస్తున్నారో లేదో గమనించుకోవాల్సిన బాధ్యత నీది. వారు రాకుండా ఉంటున్నారు, వారిని అలానే వదిలేస్తున్నారు. చాలా మంది కూర్చొనే ప్లేసుల్లోనే కూర్చుంటూ ఉంటారు స్త్రీలైనటువంటి వారు అందరూ. నీ పక్కని వారు ఎందుకు రావట్లేదో కనుక్కోవాల్సిన బాధ్యత నీది అని ఎన్నోసార్లు చెప్తా ఉంటారు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా నీ పక్కన కూర్చునే వారు ఎందుకు రాలేదు అనే విషయాన్ని కనుక్కోవడము మన బాధ్యత. వారికి ఒకవేళ బాగాలేనట్లయితే, వారికి ఒకవేళ క్షేమకరమైనటువంటి పరిస్థితులు లేనట్లయితే ప్రార్థన చేయగలుగుతాం కనుక వారి గురించి తెలుసుకోవడము మన బాధ్యత. కనుక మనము దేవుని పిల్లలము అపవాది పిల్లలము ఈ సంగతులన్నింటిని బట్టి మనం తెలుసుకోగలుగుతాము. కనుక మనము దేవుని పిల్లలమైతే ఎల్లవేళలా పాపము చేసేవారిగానే ఉంటాము. దేవుని పిల్లలము అయితే పాపము జోలికి వెళ్ళకుండా మనల్ని మనము భద్రపరుచుకుంటూ, నా దేవుడు నీతిమంతుడు కనుక నేను కూడా నీతిమంతుడిగా నీతిమంతురాలిగా జీవించాలని ఆలోచనలకు వెళ్తాం. మనము ఒకవేళ అపవాది సంబంధులమైతే దేవుని బాధ పెట్టే పనులను చేసి మనము కూడా బాధను అనుభవిస్తాం. యోబు జీవితంలో జరిగింది అదే. దేవుని బాధ పెట్టాడు. ఏ విషయంలో బాధ పెట్టాడు? నేను నీకంటే నీతిమంతుడను అని చెప్పుకున్నాడు. అలాంటి సాక్ష్యాన్ని ఇచ్చుకున్నాడు కనుక తనకు బాధ సంభవించినట్టు మనం చూస్తూ ఉన్నాం. అదే మనం దేవుని పిల్లలమైతే దేవుని బాధ పెట్టము, ప్రతి విషయంలో సంతోషంగా మనము జీవించగలం. ఎలాంటి పరిస్థితి అయినా కానీ, ఒకవేళ తినడానికి ఆహారం లేనటువంటి పరిస్థితి అయినా కానీ దాంట్లో కూడా మనం సంతోషంగా జీవించగలుగుతాం. కావున ఇవాళ మనము గమనించినట్లయితే మనము దేవుని పిల్లలమైతే దేవుని సంతోషపెడతాం, అపవాది పిల్లలమైతే అపవాదిని సంతోషపెడతాం. కావున ఇవాళ మీ జీవితాన్ని మీ చేతుల్లో దేవుడు ఉంచాడు. ఈవేళ వాక్యాన్ని అందజేసిన నేను కూడా తెలియజేసిన మాట ఏంటిదంటే మన జీవితము మన చేతుల్లోనే ఉంది. దాన్ని ఎలాగ మౌల్డ్ చేసుకోవాలనుకుంటున్నామో, ఎవరి సంబంధిగా మనం ఉండాలనుకుంటున్నామో తీర్చిదిద్దుకోవాల్సింది మనమే కనుక ఆ రీతిగా మనల్ని మనం భద్రము చేసుకుంటూ, మనల్ని మనము జాగ్రత్త చేసుకుంటూ దేవునికి ఇష్టలమై జీవితం. అతి గొప్ప ధన్యత దినాన వాక్యం విన్న మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం, ఒకరిద్దాం, తలలు వంచుదాం, ఒక నిమిషం చెప్పబడిన మాటలను నెమరు వేసుకుందాం. ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తా ఉన్నాం? ఎందుకు దేవుని మందిరానికి ఆలస్యం అవుతా ఉన్నది? ఎలాంటి స్వభావంతో మనం దేవుని మందిరానికి వస్తా ఉన్నాం? ఎందుకు దేవుడు అంటే ఇష్టం ఉన్నప్పటికీ దేవునికి అయిష్టమైనటువంటి పనులను చేస్తూ ఉన్నాం? మన దేవుడు పవిత్రుడు అని తెలుసు, మన దేవుడు పాపము లేనివారని తెలుసు, మన దేవుడు నీతిమంతుడని తెలుసు. అయినా కానీ మనము అనీతికరమైనటువంటి కార్యములు, పాపముతో కూడినటువంటి కార్యములు, అపవిత్రమైనటువంటి కార్యములను ఎందుకు మనం జరిగిస్తున్నామో ఒకసారి మనల్ని మనము నెమరు వేసుకుందాం. ఒకసారి మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మన బ్రతుకులను మార్చివేసిన దేవుడు, పాపం అనేది నీలో లేకుండా నేను పవిత్రపరిచిన దేవుడిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఇలాంటి స్వభావంలో నేను ఉంటా ఉన్నాను? ఎందుకు దేవుని మందిరాన్ని నేను దూరము చేసుకుంటా ఉన్నాను? దేవునికి అతీతమైనటువంటి కార్యములను నేను ఎందుకు చేస్తూ ఉన్నాను అనే అంశాలు మన జీవితము, మన బ్రతుకు ఎటువంటిదో మనకి తెలుసు కనుక ఒకసారి మన జీవితాన్ని మనల్ని మనం నెమరు వేసుకొని దేవుని దగ్గర క్షమాపణ కోరుతూ, అయ్యా నేను ఇంకా ఎప్పటికీ ఇలాగా జీవించకుండా నీ సహాయం నాకు అనుగ్రహించు
అని ఒక్కసారి దేవుని దగ్గర ప్రాధేయపడినట్లయితే దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిగిలిగా ప్రేమించిన మా యేసు రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వందనాలు స్తోత్రం దేవా. నేటి పరిశుద్ధ దినాన మీ సముఖంలోనికి చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన గడియలను బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ వారి యొక్క హృదయం అనే పలకల మీద రాసుకోగలిగినట్టు మీ సహాయం అనుగ్రహించండి. వేళ ప్రభా మాకు మా ఎదుట నువ్వు నిలబెట్టిన ఆ యొక్క ప్రశ్న బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. నీవు అపవాది సంబంధివా లేకుంటే దేవుని సంబంధివా అని నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నావు దేవా. ఒకవేళ మేము అపవాది సంబంధం అయితే ప్రభా, అపవాది క్రియలను మేము జరిగించేవారిగా, వానికి లోబడేవారిగా, వారిని సంతోషపరిచే పనులను జరిగించేవారిగా మేము ఉంటామని, ఒకవేళ నీ బిడ్డలం అయితే ప్రభా నిన్ను సంతోషపరిచే వారిగా, నిన్ను ఆనందపరిచే వారిగా, నీ మందిరానికి మరి ఎంతో తగ్గించుకొని ప్రభా నీకు విధేయులమై నీకు లోబడే మనస్తత్వాన్ని కలిగిన వారమే మేము జీవిస్తామని ఈ వాక్యంలో నుంచి స్పష్టంగా మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభా. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరిగి వచ్చిన వేళ ప్రభా, అనేక పర్యాయాలు మా జీవితాన్ని వానికి అప్పచెప్తా ఉన్నాం దేవా. అనేక పర్యాయాలు మేము తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లు ప్రభా నేను ఆశ్రయించలేని అజ్ఞానులుగా మేము ఉంటా ఉన్నాము దేవా. దయతో ఈ దినాన నీ వాక్యములో నుంచి ప్రభా మేము ప్రభా మరి నీ బిడ్డలం అయితే ప్రభా మేము అపవాదిని ఎదిరించేవారిగా, అపవాదిని జయించేవారిగా మేము ఉండగలిగే శక్తిని సామర్థ్యతను మాకు దయచేసే దేవుడవు నీవు కనుక ప్రభా, ఆ రీతిగా మీరు మీ యొక్క సహాయంను మాకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. అనారోగ్య పరిస్థితుల్లో ఉండి నీ మందిరానికి రాలేకపోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నుంచి వారికి లేవనెత్తండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం నుంచి నీ మందిరానికి వారు సాక్షి బిడ్డలుగా నడిపించబడినట్లు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. ఎందరైతే ప్రభా మరి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండి బాధను అనుభవిస్తా ఉన్నారో ప్రభా, కుటుంబ సమస్యలో కొట్టుమిట్లాడుతున్నారో ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా విడుదలను దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. అపవాది వారి యొక్క తంత్రములు ప్రభా వారిపైన పనిచేస్తున్నట్లయితే వాటన్నింటినీ అగ్నితో కాల్చివేసి ప్రభా నీ బిడ్డలుగా మార్చబడినట్టు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. అలాగనే ప్రభా మరి చంటి బిడ్డల నుంచి వృద్ధుల వరకు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ వాతావరణ మార్పులలో కూడా ప్రభా ఎటువంటి అనారోగ్య పరిస్థితులు గురి కాకుండా ప్రభా నీ మందిరానికి నీ బిడ్డలను మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. ప్రార్థన అవసరంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి విశేషంగా వానాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ పంపించిన ఆ యొక్క ట్యూమర్ టెస్ట్కి వెళ్ళి ఉన్నది ప్రభా, నీ సిద్ధమైతే ప్రభా మరి మంచి మాటను ప్రభా మరి వైద్యుల ద్వారా మేము వినగలుగుటకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. అలాగే మరి అవి తల్లి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, చింతలని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా నీవు లేవనెత్తుతున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభా. మరి విశేషంగా మా సంఘంలో నువ్వు నెలకొల్పిన మరి యొక్క మరి సంతోషకరమైనటువంటి ఆ దినాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. మరి అనుషని అలాగే ప్రభా మరి ఆనంద్ కుమార్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా వారు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ప్రభా వారిని ప్రభా జతపరుస్తున్న ఆ 8వ తారీఖు ఆగస్టు నెల కొరకై మేము ప్రార్థన చేస్తాము దేవా. వివాహము నిమిత్తమే ప్రార్థన చేస్తాము దేవా. వారు చేసిన ప్రతి ఒక్క పరిపాలనలో మీరు తోడుకుండండి. ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి. ఎక్కడ మోసం అనేది వారికి జరగకుండా ప్రభా ప్రతిదీ ప్రభా నీవు సిద్ధపరిచినది వారు పొందుకోగలడం మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. మరి వారికి ఉన్న ప్రతి విధమైనటువంటి అడ్డంకులను కూడా తొలగించండి. అందరూ సమాధానంతో వీరికి సహకరించినట్లు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. అదే విధముగా ప్రభా మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ అవసరంలో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ సమస్తం పెరిగిన దేవుడవు నీవు కనుక ప్రభా మరి విశేషంగా మా అవసరతలన్నింటినీ ప్రభా మీ మహిమైశ్వర్యంలో తీర్చి తృప్తిపరిచే దేవుడవు నీవు కనుక ప్రభా తిరిగి మేము నిన్ను సంతోషపరిచే బిడ్డలుగా మేము జీవించగలుగుటకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. ఈ రీతిగా ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ప్రభా ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి
మీకు మాత్రమే మహిమ కలిగినట్లు ప్రభా ఈ ఆరాధనను జరిపించుకున్న విధానాన్ని బట్టి మీకే లెక్కలేనటువంటి వర్ణాలు స్తోత్రం తెలియజేసుకుంటూ తిరిగి నీ బిడ్డలో వారి గృహానికి వెళ్ళుచుండగా నీ సన్నిధి నీ ప్రసన్నతని వెలుగు మధ్యన ప్రతి ఒక్కరిని భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించమని, ఉద్యోగాలు చేసిన బిడ్డలకు కూడా క్షేమాన్ని భద్రతను వారి యొక్క ప్రయాణాల్లో కాపుదలను దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రతి విధమైనటువంటి చీకటి అంధకార శక్తుల్లో నుంచి ప్రతి ఒక్క బిడ్డను నీవే కాపాడి భద్రపరిచి క్షేమాన్ని దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య అన్యోన్య సహవాసము చేరిన సకల పరిశుద్ధులకు చంటి బిడ్డల నుంచి వృద్ధుల వరకు సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆశీర్వాదం. ఆశతో నమ్మి ఉన్నాము ఈ సత్య వాగ్దానము ఈ కృమరించుము దేవా బ్రహ్మర ప్రేమ వర్షము కృమరించుము దేవా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. మరి ఒకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.